వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా మలక్పేట్ యశోద హాస్పిటల్లో హెల్త్ క్యాంప్. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న జీటీఓ అవినాష్. జోరుగా సాగుతున్న పాలమూరు న్యాయ యాత్ర. పాలమూరు అభివృద్ధియే ధ్యేయంగా యాత్ర కొనసాగుతుందని వంశీచంద్రారెడ్డి వెల్లడి. గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 1.5 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు మరియు గంజాయి చాక్లెట్లు స్వాధీనం. ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి. మహారాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సిడి చవాన్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డు రవాణా శాఖ డిటిఓ వనపర్తి జిల్లా 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా మలక్పేట యశోద హాస్పిటల్ వారు హెల్త్ క్యాంపును నిర్వహించగా ముందుగా డిటిఓ అవినాష్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డిటిఓ మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి కాలగమనంలోని మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు కొన్ని సందర్భాలలో మన శరీరంలో కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, హార్ట్ అటాక్ చిన్న వయసులోనే తరచుగా వస్తున్నాయని హెల్తీగా ఉండే విధంగా ఆహారం తీసుకోవాలని అన్నారు. మలక్పేట యశోద హాస్పిటల్ వారు ఫ్రీ హెల్త్ క్యాంప్ ఆధ్వర్యంలోని ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన డ్రైవింగ్ అప్లికేషన్ దారులు ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ హెల్త్ క్యాంప్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాహనాలు నడిపేటప్పుడు సిగ్నల్స్ పాటిస్తూ ఖచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని ఎడల ప్రమాదాలకు గురవుతారని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని మలక్పేట యశోద హాస్పిటల్ సిబ్బంది, ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది, డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ దారులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ పెట్టాం సార్, మీరు కూడా చేయించుకోండి. బ్లడ్, షుగర్, బీపీ, ఈసీజీ అంతా కొంచెం బ్లడ్ ఉంది. రైట్ లెఫ్ట్ ఎక్కువ ఉందా, రైట్ ఉందా? 9 తప్పకుండా డొనేట్ చేస్తున్నారు. ఆర్టీఓ ఏజెంట్ల దానం చేస్తున్నారు అన్నకి రక్తం. మక్తల్ నియోజకవర్గంలోని సిడబ్ల్యూసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే చల్ల వంశీచంద్రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర మక్తల్ నియోజకవర్గంలోని వివిధ మండల గ్రామాలలో తిరుగుతూ జోరుగా సాగుతోంది. పాలమూరు అభివృద్ధియే ధ్యేయంగా యాత్ర కొనసాగుతుందని వంశీచంద్రెడ్డి తెలిపారు. గ్రామానికి యాత్ర వస్తున్న సమయంలోని గ్రామస్తులు, ప్రజలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోని కాంగ్రెస్ ని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం మీదనే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం చేస్తేనే లీడర్ అయిన మాట 100% నిజమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ లీడర్ కూడా ఎమ్మెల్యేకి ఆ షేర్ మార్కెట్ పోయి అది సూపర్ మార్కెట్లో లేకుంటే ఇండియా కొనుక్కొచ్చే విషయం కాదు ఇది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త
కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పి ఒప్పించి గ్రామాలలో ఒక నమ్మకాన్ని కలిగజేసి ప్రతి ఓటును కూడా ఒడిసి పట్టి డబ్బలేయడం అనేది ఇంత చిన్న మాట కాదు. అటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ కర్నెల కూడా ఇంత పెద్ద ఎత్తున దాన్ని ఆదరించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారు ప్రభుత్వ నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 1.5 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు మరియు గంజాయి చాక్లెట్లను స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ సుమారుగా 33,200గా ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మీ పరిసర ప్రాంతాలలోని ఏదైనా అనుమానిత రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించిన ఎడల వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని కూడా తెలియజేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకట్ట వేసి వాటికి డ్రగ్ ఫ్రీగా జిల్లాగా మార్చడంలోనే మీ వంతు పాత్ర ఉండాలని ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ కేసు ఛేదనలోని కృషి చేసినటువంటి అధికారులు పురుషోత్తం రెడ్డి, డిఎస్పీ పటాన్ చెరువు వేణుకుమార్, ఇన్స్పెక్టర్ జిన్నారం, సుభాష్, ఎస్ఐ హత్నూర మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించడం జరిగింది. ముప్పై 31వ తారీఖు నాడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని హత్నూరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్కాపురం గ్రామంలో ఒక టిన్ షెడ్ మీద సెర్చ్ చేయడం జరిగింది. ఆ టిన్ షెడ్లో ప్రేమ్ కుమార్ అనే ఒక నిందితుడిని గుర్తించడం జరిగింది. అతని దగ్గర మాకు కొన్ని సస్పీషియస్ మెటీరియల్స్, సో ఇవన్నీ కూడా దాదాపు ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాక్లెట్స్ని ఒక్కొక్కటి 30 రూపాయలకు ఒకటి చొప్పున అమ్మడము. దీన్ని ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక విచారణలో మాకు హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నా అన్నట్టు, హైదరాబాద్లో ఒక ప్లేస్ దగ్గర నుండి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీని మూలాలు ఎక్కడున్నాయో కూడా మేము తెలుసుకుంటాము. వాటితో పాటు ఈ ఎండు గాంజానే అతను చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి ఈ దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబర్స్కి ఈ రీటైల్గా చిన్న చిన్న ప్యాకెట్స్గా అమ్మడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది మొత్తంలో మనకి తెలంగాణలో ఈ సంవత్సరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్స్, దాంతోపాటు ఇదంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ మాత్రం మా లోకల్ పోలీస్ కంప్లీట్గా ఓన్ ఆపరేషన్. సో దీనిలో చాలామంది ఇన్ఫార్మర్స్, అలాగే మా సర్వేలెన్స్ సిస్టమ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో దాని మూలాన ఇట్లాంటి కేసెస్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా హత్నూరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు జిన్నారం సిఐ అండ్ పటంచెరు డిఎస్పి వీళ్ళు ముగ్గురు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని సేకరించి ఒక మంచి సెర్చ్ చేసి ఇంత భారీ మొత్తంలో గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. సో దీంతోపాటు ముఖ్యంగా ఈ చాక్లెట్స్, సో మన దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయని కూడా వీటి మీద రేట్స్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర కూడా, ప్రజల దగ్గర కూడా ఇట్లాంటి ఏమైనా అనుమానాస్పద చాక్లెట్స్ ఏమన్నా మార్కెట్లో ఉన్నట్టు మీకు అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి 19ని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో తీర్మానించి ఛత్రపతి శివాజీ జయంతిని వైభవంగా జరపాలని మహారాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సిడి చవాన్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోని ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిగా ప్రకటించాలని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటుతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలలో ఛత్రపతి శివాజీ ఫోటోను ప్రదర్శించాలని కోరారు. శివాజీ కోటలను నాటి చారిత్రక ప్రాముఖ్యత సాంస్కృత గౌరవం కోసం పునరుద్ధరించాలని, సంరక్షించాలని అన్నారు. ప్రతి భారతీయ ఇల్లు శివాజీ మహారాజును ఆదర్శంగా స్వీకరించి ప్రార్థనలో ఆయనను దైవంగా గౌరవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని బాలకృష్ణ, శ్రీధర్, భాస్కర్, సంజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అందరికీ నమస్కారం. జై భవానీ వీర్ శివాజీ, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. నేను చంద్రశేఖర్ దశరథరావు చవాన్. ఈ క్యాంపెయిన్ బేసిక్లీగా 1 year నుంచి మేము స్టార్ట్ చేసాము. బేసిక్లీ ఈ క్యాంపెయిన్ మిస్ కాల్, ఒక నంబర్కి మిస్ కాల్ ఇచ్చి మేము ఓటు ద్వారా
శివాజీ మహారాజ్ క్యాంపెయిన్కి సక్సెస్ చేయడానికి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తున్నాము పబ్లిక్ నుంచి. అంటే త్రూ అవుట్ ఇండియా ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. ఒక నంబర్ 07941055779కి కాల్ చేసి మిస్ కాల్ ఇస్తే ఈ ఓటు ద్వారా ఓట్ జనరేట్ చేసి మేము ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్కి డిమాండ్ చేస్తూ ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అని నిరూపించి ఆయన మాకు ఒక ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేయాలి. అలాగే ఆ రోజు హిందవీ స్వరాజ్ అభియాన్ దివస్గా కూడా ప్రకటించాలని మేము ఈరోజు విచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది మేము చేశాము. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఆల్ మీడియా త్రూఅవుట్ ఆల్ స్టేట్ సోషల్ మీడియాస్ ప్లాట్ఫామ్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఈ వర్డ్కి ఈ క్యాంపెయిన్ ఉద్దేశానికి మీరు స్ప్రెడ్ చేసి ఎంతవరకు సాధ్యమో అలా అందరికీ ఈ మెసేజ్ అందాలని మీరు ట్రై చేయండి. మేము కూడా ఈ ఉద్యమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకువెళ్ళి ఈ బిఫోర్ దిస్ 19 ఫిబ్రవరి సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ అష్యూరెన్స్ అన్న ఇస్తే మాకు అది చాలా అనిపిస్తుంది. కానీ మా ఉద్యమం అనేది ఇది సాగుతూనే ఉంటుంది. ఈ డిమాండ్ మా ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు. మిస్ కాల్ నంబర్ ఒకసారి చెప్తారా? 07941055779. మీరు పట్టుకోండి, మీరు తీసుకొని అట్లా పట్టుకోండి. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ క్యారిడర్ పోలీస్ స్టేషన్లో యమ్నంపేట వద్ద అతివేగంతో హర్షిత అనే విద్యార్థిని లారీ ఢీకొట్టి కాళ్లపై నుండి వెళ్లింది. ఈ ప్రమాదంలోని ఆమె కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకర ఆసుపత్రికి తరలించారు. శ్రీనిధి కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హర్షిత అనే విద్యార్థిని ఎగ్జామ్ రాసి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ TS 39T3949 ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంకా क्या मेरा కాప్రా సర్కిల్లోని ఏఎస్ రావు నగర్లో నూతనంగా కృతుంగ రెస్టారెంట్ ని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని చైర్మన్ నవీన్ కుమార్, రాజేందర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జైపాల్ రెడ్డి, ఫెడరేషన్ ప్రెసిడెంట్ చుంకు శ్రీనివాస్, సెక్రటరీ లోహిత్ రెడ్డి, డాక్టర్ సన్నీదేవి, సురేష్ బాబు, సన్రెడ్జ్ హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. బావా
రండమ్మా. కార్పొరేటర్ స్వర్ణ మేడం మీరా मैडम और रकम एक छोड़ दो चेयरमैन के लिए आपको గ్రేటర్ హైదరాబాద్ లో మట్టి టిప్పర్ల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసు అధికారులు ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ లారీ అండ్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబర్పేట అలీ కేఫ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. టిప్పర్లోని బిల్డింగ్ వ్యర్థాలను తరలిస్తామని, దీనివల్ల ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే కొత్తగా ట్రాఫిక్ పోలీసులు టిప్పర్ల రాకపోకలను నిషేధించడం పట్ల వారు తీవ్రంగా ఖండించారు. ఈ టిప్పర్లపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, పోలీసు అధికారులు నిర్ణయం కారణంగా తాము ఉపాధి కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రామ్కీ సంస్థ డంపింగ్ యార్డ్లలో మట్టిని డంపింగ్ చేయడానికి 350 రూపాయలు వసూలు చేస్తుందని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రేటర్లో టిప్పర్ల రాకపోకల నిషేధాన్ని ఎత్తివేయాలని, ఉచితంగా డంపింగ్ యార్డ్లో మట్టిని డంప్ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బంద్ నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ట్రాఫిక్ లేకుండా ఇబ్బంది లేకుండా మొన్ననే 15 లారీలు 20 లారీలు పట్టుకోపోయి 5,000 ఛాలెంజ్ చేసారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని లారీ రిలీజ్ చేసుకోవాలని డిమాండ్ పెట్టారు. అది చేయాలంటే మాకు దగ్గర ఒక రోజు 500, 600 మిగిలేదే ఇబ్బంది. 15,000, 20,000 ఏచి ఛాలెంజ్ కడతాం, ఏచి బండ్లు నడిపిస్తాం. చాలా బతుకుడు ఇబ్బంది ఉన్నది. ఈ లారీలు నడవకపోతే చాలా ఒక 1000 కుటుంబాలు రోడ్ల మీదకి వస్తాయి. చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఇది ట్రాఫిక్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ దృష్టికి పోయడానికి మేము ఇవాళ స్టార్ట్ చేసాం. రేపటి నుండి లారీలు ట్రాక్టర్లు మొత్తం రోడ్ల మీద తీసుకొచ్చి చాలా నిరసన వ్యక్తం చేస్తాం. ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం. ఇట్లా మాకు అది కాకపోతే మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, సీఎం దగ్గర పోతాం, అందరి దగ్గర ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది మన నో ఎంట్రీ ఎత్తేయాలని డిమాండ్. రామ్కీ సంస్థ నో ఎంట్రీ సమస్య రాంకి వాళ్ళు కూడా 350 రూపాయలు ఒక ట్రిప్ కు వసూలు చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒకరికొకరు మనం సైలం లేకపోతే డబ్బులు ఎమ్మడి అయ్యారు. ఒకరొకరు 1000 పెట్టాలి. చాలా బండ్లు నడపలేని పరిస్థితి. ఇప్పటికే రామ్కో వల్ల బండ్లు చాలా బండ్లు మూడకుంటూనే నడపలేము. ఇప్పటికి ఈ ట్రాఫిక్ వల్ల ఇంకా ఇబ్బంది అయిన పరిస్థితి. మేము బతకలేము. సీఎం గారు ఏదైనా మాకు న్యాయం చేయాలి.
ఒకవేళ ల్యాబ్ లేకపోతే ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళడానికి సిద్ధం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి 5 సంవత్సరాల సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల వేడుకోలు సమావేశంలో రుద్రారం సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించినందుకు మా ఊరి ప్రజలకు నాయకులకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి నాతోటి ఉప సర్పంచ్ యాదయ్య వార్డు మెంబర్లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉప సర్పంచ్ యాదయ్య మాట్లాడుతూ 5 సంవత్సరాలు నాకు అప్పచెప్పిన బాధ్యతలో నాకు అండగా నిలిచిన పాలక వర్గం, నా మిత్రులు, గ్రామ పెద్దలు, యువ నాయకులు, గ్రామ సోదర సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా 2వ ఎంపీటీసీ మన్నే రాజు మాట్లాడుతూ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు కేవలం పదవికి మాత్రమే వీరి విరమణ అని ప్రజాసేవకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండాలని కొనియాడారు. అలాగే తోటి వార్డు మెంబర్ అనూష లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇంత మంచి పాలక మండలిలో నేనొక వార్డు మెంబర్గా సేవలు అందించడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలోని కార్యదర్శి రాజకుమార్, గోపాల్, లక్ష్మారెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది ఈరోజు ఒక పర్యాటక కేంద్రంగా అక్కడ ఉన్నందుకు కూడా మనం సంతృప్తిని ఇస్తుంది మనందరికీ అని మనం అనుకుంటాం. ముఖ్యంగా మన గ్రామంలో పరిశుభ్రత అనేది చాలా ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు. మనము వచ్చిన తర్వాత ఇప్పుడు మన కళ్ళకు కనబడేది కూడా ఇక్కడ కామికంట కానీ మస్జిద్ కాడ కానీ అక్కడ మాలకుంటలో కానీ ఇటువంటిది ఎంతో చాలా చండాలంగా కనిపిస్తుండే. అటువంటిది మన అందరి కృషితోని మన సిబ్బందితోని ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈఓ గారు, సెక్రటరీ, మన పంచాయత్ సెక్రటరీ గతంలో మనం ఉన్నప్పుడు మన వీరేశం గారు, అదేవిధంగా తర్వాత నాగరాణి గారు, ఇప్పుడు ఉన్నటువంటి రాజ్ కుమార్, మన సిబ్బంది, మన సఫాయి సిబ్బందితో ఎంతో ఈరోజు గ్రామానికి అప్పటికి ఇప్పటికీ పరిశుభ్రతలో మార్పు వచ్చిందనేది ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని కూడా ముందు ముందు అలాగే కొనసాగించాలని చెప్పి కూడా మనము ఏదో పదవులు ఉన్నామని లేమని కాదు, మనం తిరిగినా చేసినా మనం వాళ్ళకు చెప్పాలి. చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దానికి కూడా మనం స్టార్టింగ్లో వారికి పొడి చెత్త గురించి మనము బుట్టలు ఇవ్వడం జరిగింది. దానికి మన గీతం కాలేజ్ వారు స్టార్టింగ్లో బుట్టలు మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మనము వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన పారిశుద్ధ కార్యక్రమం ఈ విషయంలో ప్రత్యేకంగా మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో, మన ప్రైమరీ స్కూళ్ళలో కూడా మన శాండ్విక్ కంపెనీ వారి తరఫున, మన ఐడబ్ల్యూసీ తరఫున, తోషిబా కంపెనీ తరఫున వాళ్ళకు మన టాయిలెట్లు కూడా బాలబాలికలకు నిర్మించడం చాలా అద్భుతంగా నిర్మించారు. మన రోడ్డు మీద ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో కూడా వాళ్ళు మంచి రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తోషిబా కంపెనీ వారు మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ల్యాప్టాప్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కుర్చీలు, బెంచీలు కూడా వాళ్ళు సహకారం అందించిన వాళ్ళు చాలా అభివృద్ధి చేసుకున్నామని చెప్పుకుంటూ పోతుంటే కూడా అందరికీ కూడా. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్నందుకు కార్యదర్శి రాజకుమార్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మామా
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా మలక్పేట్ యశోద హాస్పిటల్లో హెల్త్ క్యాంప్. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న డిటిఓ అవినాష్. జోరుగా సాగుతున్న పాలమూరు న్యాయ యాత్ర. పాలమూరు అభివృద్ధియే ధ్యేయంగా యాత్ర కొనసాగుతుందని వంశీచంద్రారెడ్డి వెల్లడి. గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 1.5 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు మరియు గంజాయి చాక్లెట్లు స్వాధీనం. ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి. మహారాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సిడి చవాన్ డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.